అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఫుల్ టార్చ్. మొగుడు తెచ్చి ముండేడుస్తుంటే రంకు మొగుడు వచ్చి రాయేసిన నేను ఇండియాకి వచ్చినప్పుడు అయితే సంతాప సభ మాత్రం కలిగించకంటారా నాయన, మీకు దండేసి దండం పెడుతున్నాయి. మాక్సిమం సఫర్ అవుతాను అనమాట. ఎందుకంటే రెక్కాడితేనే డొక్కాడని మన జీవితాలు రైట్ నెగిటివిటీనే పోతుంది. ఎస్పెషల్లీ మన సోషల్ మీడియా మాత్రం నెగిటివిటీ మాత్రం బిభత్సంగా స్ప్రెడ్ చేస్తున్నారు. మన సోషల్ మీడియా కానీ న్యూస్ ఛానల్స్ కానీ పేడ్ న్యూస్ ఛానల్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటివన్నీ పెంచి పోషిస్తూ ఉన్నారు అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ ఎజెండా నుంచి టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి ముందు వేసుకొని కూర్చొని దాన్నే హైప్ చేస్తూ ఉంటారు, దాన్నే లేపుతుంటారు. అక్కడ ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బొచ్చు పోషానం ఏం కనబడదు. ఆయన హే హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను వినోద్. మొగుడు తెచ్చి ముండేడుస్తుంటే రంకు మొగుడు వచ్చి రాయేసిన అన్నట్టుంది నా పరిస్థితి. ఎందుకంటే నేను నెల రోజుల నుంచి ఒక రకంగా సంతోషపడతా ఉన్నా. ఎందుకంటే ఇండియాకి వస్తున్నా అని చెప్పేసి సంకలు గుద్దుకుంటూ తవ్విపోతా ఉంటే ఇప్పుడు హెచ్ఎంపీ వైరస్ వచ్చి నన్ను సావ కొడతా ఉంది. ఎస్పెషల్లీ ఎందుకంటే ఇప్పుడు మా ఇంటికి మా చుట్టాలందరూ వచ్చి ఈ సంతాప సభ మొదలు పెడతాను అన్నమాట. దేని గురించి? హెచ్ఎంపీ వైరస్ గురించి. నా గురించి ఎవరు అడగరు, ఎట్లున్నావు ఏం సంగతి అని అడగరు. అది ఎట్లుంది వైరస్, అక్కడ జనాలు ఎలా ఉన్నారు, అసలు ఏం జరిగింది అసలు అని చెప్పి నన్ను డీటెయిల్ గా అడుగుతారు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా అదే బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నాకు జరిగింది. ఇప్పుడు కూడా నాకు తెలిసినంత వరకు అన్ఫార్చునేట్లీ అదే జరగబోతుంది. వీడియోలో మెయిన్ టాపిక్ నేను చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్చువల్లీ సిచ్యువేషన్ ఎట్లుంది, అసలు జనాలు ఏం ఫీల్ అవుతా ఉన్నారు, అసలు జనాలకు దీని గురించి తెలుసా తెలియదా, అసలు ఈ ఇన్ఫర్మేషన్ అనేది జనాలకి లోకల్ గా చైనా పీపుల్ కి తెలుస్తుందా, తిరిగిపోతే దానికి రీజన్స్ ఏంటి అని చెప్పేసి దాని గురించి మాట్లాడదాం. ఓకే, లెట్స్ స్టార్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఒక లైక్ అయితే ఫస్ట్ కొట్టి మన ఛానల్ మొత్తం సపోర్ట్ చేయండి. ఎందుకంటే తెలుసు కదా ప్రొఫెషనల్ ఎథిక్స్. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇప్పుడు ఏమైతుంది తెలుసా, చాలా మన న్యూస్ ఛానల్ మాత్రం చాలా హైప్ చేస్తున్నారు అబ్బా. కానీ కొంతమంది డాక్టర్స్ కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలా. మన జెన్యూన్ డాక్టర్స్ వాళ్ళు క్రిస్టల్ క్లియర్ గా క్లారిఫై చేసిన విషయం ఏంటంటే ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. ఆల్మోస్ట్ 2020 అండ్ అబోవ్, అంటే యాక్చువల్లీ 3-4 ఇయర్స్ ముందు నుంచే ఉంది. దానికన్నా ముందు నెదర్లాండ్స్ లో చాలా ఏళ్ళకు ముందు కనుక్కుంటారని చెప్పేసి ప్రాపర్ గా నేను దాన్ని ఏంటంటే సైంటిస్ట్ ని కాదు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను. దాంతో పాటు ఇంకా చాలా మంది అడిగే విషయం ఏంటంటే భయ్యా అసలు యాక్చువల్లీ ఇక్కడ హాస్పిటల్స్ అన్ని నిండిపోతారంట. నేను లాస్ట్ వీడియోలో నేను క్రిస్టల్ క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చేసిన ఏంటంటే హాస్పిటల్స్ ఎందుకు నిండుతున్నాయి, దాని రీజన్ ఏంటని చెప్పి, వీళ్ళ మెడికల్ సిస్టమ్ ప్రాసెస్ ఎట్లుంది నేను సంగతి అని చెప్పడానికి. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఏమైపోయింది అంటే తెలుసా, జనాలకి ఎవరికి ప్రాపర్ గా తెలియదబ్బా, దేని గురించి తెలియదు, ఏ ఇన్ఫర్మేషన్ రాదు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సోషల్ మీడియా ఆధారంగా మనకి ఏం గుర్తొస్తుంది, యూట్యూబ్ గుర్తొస్తుంది, లేకుంటే మన వాట్సాప్ యూనివర్సిటీ గుర్తొస్తుంది, ఫేస్బుక్ అట్లాంటిది గుర్తొస్తాం. అంటే యాక్చువల్లీ మనం ఏంటంటే వేరే వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళది యూజ్ చేస్తూ మనము మన సోషల్ మీడియా స్ప్రెడ్ చేసుకుంటా ఉన్నాం. కానీ ఇప్పుడు ఏమైపోతుంది తెలుసా, ఇక్కడ ఏంటంటే వాళ్ళు వెస్టర్న్ మీడియాకి సంబంధించిన ఏ యాప్ యూజ్ చేయరు కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు. బయట జనాలు మన గురించి ఏమనుకుంటున్నారని కూడా వీళ్ళకి తెలియదు, వీళ్ళు పట్టించుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడు ఏమనుకుంటే ఏంది, నా జీవితము నా కుటుంబము సుఖంగా ఉన్నామా లేదా అని చెప్పేసి వీళ్ళ మైండ్ సెట్ వీళ్ళ మెంటాలిటీ అక్కడికి స్టాగ్నేట్ అయిపోయింది అనమాట. అన్ఫార్చునేట్లీ మనం ఏమైపోయినామంటే ఇప్పుడు నిజాలు చెప్తే ఏమైందంటే కడుపు దించుకుంటే కాలం మీద పడ్డట్టు ఉంటుంది అనమాట మన పరిస్థితి. ఇప్పుడు మనం ఏంటంటే సోషల్ మీద ఎంత హ్యూజ్ గా డిపెండ్ అయిపోయినామంటే అది ఒక సమ్ కైండ్ ఆఫ్ అడిక్షన్ లాగా అయిపోయింది మనకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే నెగిటివిటీ కావాలా. మన ఈవెన్ మన సోషల్ మీడియా కానీ న్యూస్ ఛానల్స్ కానీ పేడ్ న్యూస్ ఛానల్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లాంటివన్నీ పెంచి పోషిస్తూ ఉన్నారు అనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ ఎజెండా నుంచి టాపిక్ డైవర్ట్ చేయాలంటే ఏదో ఒకటి ముందు వేసుకొని కూర్చొని దాన్నే హైప్ చేస్తూ ఉంటారు, దాన్నే లేపుతుంటారు. అక్కడ ఏముండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బొచ్చు పోషానం ఏం కనబడదు. ఆయన దాన్ని లేపి ఏంటంటే జనాలను మొత్తం డైవర్ట్ చేసి పడేస్తారు అనమాట. జనాలను ఏంటంటే మొత్తం డైల్యూట్ చేసి ఆల్మోస్ట్ వాటర్ కన్నా హీనంగా తయారు చేస్తున్నారు మనని. ఎస్పెషల్లీ చెప్పాలంటే ఎందుకంటే వాళ్ళ కుటుంబం మీద వాడికి ఇంట్రెస్ట్ ఉండదు, వాడి ఉద్యోగం మీద వాడికి ఇంట్రెస్ట్ ఉండదు, వాడి లైఫ్ స్పాన్ మీద వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాడు విసికి వేసారిపోతున్నాడు అబ్బా. మరి దగ్గర చూస్తే ప్రతి దగ్గర స్కామ్ ఉంటుంది, ప్రతి దగ్గర పొలిటీషియన్ ఆ ఇష్యూ అంటాడు, బిజినెస్ మ్యాన్ ఈ ఇష్యూ అంటాడు, ఫుల్ టార్చర్. ఇంకా మీదికి ఇట్లాంటి అడిషనల్ గా వస్తుంటాయి. ఇక్కడ ఏందబ్బా ఎటువంటి సిచ్యువేషన్ అయితే కనబడదు మనకి. చాలా మంది వ్లాగర్స్ మీరు చూస్తే యూట్యూబ్ లో పోయి చెక్ చేసుకుంటే చైనీస్ వ్లాగర్స్ అని చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు. ఓన్లీ నార్త్ చైనాలో కొంచెం ఇష్యూ నడుస్తా ఉంది. క్లైమేట్ మీరు చూస్తారు కదా, వెనకాల చూస్తే మీకు కనిపిస్తుంది కదా ఎంత కోల్డ్ ఉంది క్లైమేట్. ఇక్కడ వచ్చి టెంపరేచర్ ఎప్పుడు ప్రస్తుతానికి వచ్చి 4 degrees ఉందబ్బా. నైట్ టైంలో చూస్తే ఆల్మోస్ట్ -4, -5, -6 పడిపోతా ఉంటుంది. అది నేనున్న ఏరియాలో. ఇంకా నార్త్ చైనా మాత్రం అది ఇంకా కోల్డెస్ట్ ఏరియా. అది ఇప్పుడే నాకు తెలిసినంత వరకు బీజింగ్ ఏరియాలో చెక్ చేసుకుంటే నాకు తెలుసు -2, -3 ఉంటుంది. ఇంకా పడిపోతా ఉంటుంది, నైట్ టైంలో ఇంకా పడిపోతా ఉంటుంది. సో అట్లాంటి క్లైమేట్ టైమింగ్స్ కంపల్సరీ ఇట్లాంటి ఫ్లూ అనేది పెరగడం చాలా బేసిక్ కామన్ థింగ్. ఇంకా చిన్నపిల్లలలో ఏంటంటే యాంటీబాడీస్ ఉండదు కాబట్టి ఇట్లాంటి ఇన్ఫెక్షన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. అది బేసిక్ కామన్ సెన్స్. అది కూడా మన డాక్టర్స్ రెగ్యులర్ డాక్టర్స్ చాలా మంది చెప్తా ఉన్నారు దాని గురించి. కానీ ఈ న్యూస్ ఛానల్ అయితే ఏం చెప్పాలబ్బా, న్యూస్ ఛానల్తో పాటు ఇంకా ఈ సో కాల్డ్ యూట్యూబర్స్ కూడా కొంతమంది వాళ్ళకి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని ఒక రకంగా టార్చర్ పెడతారు. ఏంటంటే పాత వీడియోస్, కోవిడ్ టైంలో జరిగిన వీడియోస్ తీసుకొచ్చి పెట్టి పోస్ట్ చేస్తూ జనాలను భయపడిస్తా ఉన్నారు. నేను కూడా యాక్సెప్ట్ చేస్తా అబ్బా, ఐ డూ ఆల్సో యాక్సెప్ట్. ఏంటంటే కరోనా టైంలో ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరిగినాయి. పబ్లిక్ అవేర్నెస్ కరెక్ట్ గా ప్రాపర్ గా లేక చాలా మంది మన దగ్గర డిజాస్టర్ మాత్రం జరిగింది. అంత హ్యూజ్ డిజాస్టర్ నాకు తెలిసినంత ఎక్కడ చూడలేదు. అంత డిజాస్టర్ జరిగింది. ఎందుకంటే
మన గవర్నమెంట్ అప్పటికే ప్రికాషన్స్ తీసుకోకుండా, అంటే యాక్చువల్లీ ముందు ప్లానింగ్ చేయకుండా చాలా ప్రాబ్లం అయితే క్రియేట్ అయింది, జనాలకు క్రియేట్ అయింది. ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దీనివల్ల. మన స్టాక్ మార్కెట్ సంకనాకిపోయినాయి, జనాల జీవితాలు సంకనాకిపోయినాయి దీనివల్ల, కోవిడ్ సిచ్యువేషన్ వల్ల జరిగింది. ఇప్పుడు ఓవర్ ప్రికాషన్ అయిపోతుంది అనమాట. ఏంటంటే చిన్న చీమ చిట్టుకన్నా కానీ మనం భయపడిపోతా ఉన్నారు, అదిరిపోతా ఉన్నారు. ఎందుకంటే ఎస్పెషల్లీ ఓకే, నాకు 3 years వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే నేను యాక్సెప్ట్ చేస్తా, కానీ ఏం లేనప్పుడు కూడా అంత టెన్షన్ పడడం ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జీవితంలో మనము ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ స్పెషల్, నేను చెప్తాను కదా, హయ్యర్ రిచ్ పీపుల్ గురించి నేను మాట్లాడను, ఇంకా లోవర్ పీపుల్ గురించి నేను మాట్లాడడం. మిడిల్ క్లాస్ పీపుల్ మన దగ్గర హ్యూజ్ పాపులేషన్ కాబట్టి వాళ్ళ గురించి ఎస్పెషల్లీ పాయింట్అవుట్ చేసి మాట్లాడుతుంటాం. ఎందుకంటే వాళ్ళే మాక్సిమం సఫర్ అవుతారు అనమాట. ఎందుకంటే రెక్కాడితేనే డొక్కాడని మన జీవితాలు, రైట్? మనం పని చేయకపోతే మనకి రెవెన్యూ రాదు, మన జీవితాలు మనం సర్వైవ్ అవ్వాలి, మన ఫ్యామిలీని పోషించుకోవాలి అంటే మనం కంపల్సరీ పని చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇట్లాంటివన్నీ వచ్చి ముందే వేసుకొని కూర్చున్నాం అనుకోండి, మన జీవితాలంతా ఎందుకు నెగిటివిటీనే పోతుంది. ఎస్పెషల్లీ మన సోషల్ మీడియా మాత్రం నెగిటివిటీ మాత్రం బిభత్సంగా స్ప్రెడ్ చేస్తున్నారు అబ్బా. అది మాత్రం ఫ్రాంక్గా ఒప్పుకోవాల్సింది, ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవాల్సింది దాన్ని, అంతే కదా. నేను ఎన్నిసార్లు చెప్పిన, నేను లాస్ట్ టైం కోవిడ్ టైంలో కూడా నేను క్రిస్టల్ క్లియర్గా చెప్పిన అదే విషయం. ఏంటంటే ఇది మన ఇండియాలో చాలా డిజాస్టర్ జరగబోతుంది. ఎందుకంటే మన ఇండియా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ప్రాపర్గా స్టెప్స్ తీసుకోలేకపోతున్నారు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఆపలేకపోతున్నారు. కాబట్టి కంపల్సరీ స్ప్రెడ్ అవుతుంది, మన ఇండియాలో వస్తుంది. వచ్చినప్పుడు మనం దాన్ని ఆపలేము. వైరస్ అనేది ఎంత దారుణమైన విషయం అంటే దాన్ని ఒక్కసారి అది స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయిందంటే దాన్ని ఆపడం చాలా కష్టం, ఎస్పెషల్లీ మన ఇండియా లాంటి కంట్రీస్లో. ఎందుకంటే మన దగ్గర హ్యూజ్ క్రౌడెడ్ కంట్రీ కాబట్టి. ఇప్పుడు దేశం మొత్తం మీన్స్ ప్రపంచం మొత్తం ఇండియా ఇస్ ద హైయెస్ట్ పాపులేషన్ కంట్రీ. ఇంకా మన హైజీన్ స్టాండర్డ్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్తే ఏమైపోతానంటే, భయ్యా నువ్వు ఎప్పుడు మన ఇండియా గురించి నెగిటివ్ మాట్లాడతావు అని చెప్పేసి అంటారు. అది కాదు ఫ్రెండ్స్, ఏదన్నా కానీ మనం నిజం ఒప్పుకోవాలబ్బా. ఇప్పుడు కొన్ని కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ ఎస్పెషల్లీ చెప్పాలనుకోండి, జపాన్ అనుకోండి, చైనా అనుకోండి, అట్లాంటి కంట్రీస్ ఏంటంటే గవర్నమెంట్ కొన్ని రూల్స్ పెట్టిందంటే, ఎథిక్స్ పెడితే కంపల్సరీ ఫాలో అవుతారు. ఎట్ ఎనీ కాస్ట్ దే ఫాలో. అంటే యాక్చువల్లీ ఇప్పుడు గవర్నమెంట్ ఒక రిజిస్ట్రేషన్ పాస్ చేస్తారు, ఏంటంటే మాస్క్ పెట్టుకొని తిరగాలి నువ్వు, లేకుంటే బయట ఎలా కావద్దని చెప్పి అంటే వీళ్ళు సచ్చినట్టు పెట్టుకొని తిరుగుతారు. ఈవెన్ జపాన్ కంట్రీలో కూడా సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది. కొన్ని కంట్రీస్ అట్లా ఉంటుంది. ఎస్పెషల్లీ మన దగ్గర మాత్రం అట్లా కాదబ్బా. మన దగ్గర ఏంటంటే పోలీసులు లాఠీలు పట్టుకొని కొట్టి చెప్పాలి. మనం చూసాం కదా, ఎన్ని వీడియోలు చూసామంటే దాని గురించి. కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాలంటే, బేసిక్ ఎథిక్స్ ఫాలో అయితే ఏంటంటే మనం ఇట్లాంటి చిన్న ఇష్యూస్ నుంచి మనం డెఫినెట్లీ మనం బయటపడొచ్చు. పెద్ద ఇష్యూయే కాదు యాక్చువల్లీ ఇది. కొన్ని హైజీన్ స్టాండర్డ్స్ కొన్ని మెయింటైన్ చేయాలా, మాస్క్ పెట్టుకొని అన్నప్పుడు మాస్క్ పెట్టుకొని తిరగాల, పబ్లిక్ క్రౌడెడ్ ప్లేసెస్ లో పోతే ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఇంకా చిన్న పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అంతే. కోల్డ్ క్లైమేట్స్ ఆల్మోస్ట్ నాకు దృశ్యంతో నాకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఇంకా 1 month ఉండొచ్చు, 30 days డౌన్ లైన్. ఒకసారి సంక్రాంతి దాటింది అనుకోండి, ఆటోమేటిక్లీ తక్కువ అయిపోతుంది. ఇది పెద్ద ఇష్యూయే కాదు ఎస్పెషల్లీ చెప్పాలంటే. ఓకే, పాజిటివ్గా తీసుకోండి బా, జీవితం అనేది పాజిటివ్గా ఉండాలా. లేకుంటే ఎందుకంటే మనము ఈ మన న్యూస్ ఛానల్ క్రియేట్ చేసే నెగిటివిటీని మనం బుర్రలో పెట్టుకున్నాం అనుకోండి, మన జీవితాలు ఎప్పుడు సఫర్ అయితేనే ఉంటాయి. ఎస్పెషల్లీ చెప్పాలంటే పట్టించుకోకండి. టేక్ యువర్ లైఫ్. వాడి జీవితంలో ఏమవుతుందని చెప్పేసి మనం బాధపడ్డాం కాదు, మన జీవితంలో ఏమవుతుందని చెప్పేసి మనం చూసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది మళ్ళీ అప్డేట్ ఇస్తున్నాను కాదు, ఇక్కడ ఎటువంటి పరిస్థితి నాకైతే కనిపిస్తలేదు. హాస్పిటల్లో కూడా పోయి మనం చెక్ చేసుకున్నా కానీ ఏం కనబడదు అక్కడ. జనాలకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం జరుగుతుందని కూడా తెలియదు. చాలా మంది నా ఫ్రెండ్స్ వాళ్ళే సర్ప్రైజ్ అయినారు, ఇంత సీన్ ఉందా అని చెప్పేసి వాళ్ళే సర్ప్రైజ్ అయ్యి షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇంతగా స్ప్రెడ్ అవుతుందా మా గురించి అని చెప్పేసి. వీళ్ళు ఏందబ్బా పట్టించుకోరబ్బా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏంటంటే ఇజ్రాయెల్ వార్ గురించి మనం పట్టించుకుంటాం, ఆఫ్ఘనిస్తాన్ వార్ గురించి మనం పట్టించుకుంటాం, పాకిస్తాన్ వార్ గురించి మనం పట్టించుకుంటాం, యూఎస్లో ఎలక్షన్స్ గురించి మనం పట్టించుకుంటాం. వీళ్ళు అట్లాంటివి ఏమి పట్టించుకోరు. వీళ్ళు మొత్తం ఏంటంటే వాళ్ళ లైఫ్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు. ఓకేనా? సో టేక్ ఇట్ యాజ్ పాజిటివ్. లైఫ్ చాలా పాజిటివ్ ఉంటుంది కాబట్టి దీని గురించి మనము అసలు బాధపడాల్సిన విషయమే కాదు. ఇది చాలా సింపుల్ కామన్ ఫ్లూ వైరస్. కోల్డ్ టైంలో కంపల్సరీ డెఫినెట్లీ వస్తుంది. చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. పెద్దవాళ్ళకి వచ్చినా కానీ ఎంత ఏమీ కాదు, ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ యాంటీబయాటిక్స్ దాని గురించి డెవలప్ అయినాయి కాబట్టి పెద్ద ఇష్యూ ఏం కాదు. ఓకేనా? నేను ఇండియాకి వచ్చినప్పుడు అయితే సంతాప సభ మాత్రం కలిగించకంటారా నాయన, మీకు దండం పెడుతున్నా ఇప్పుడే. ప్రతి ఒక్కరికి నేను ఎక్స్పెక్టేషన్ నేను చేయలేను. వచ్చినా కానీ నేను చెప్పి చంపేస్తాను అన్నమాట. ఎస్పెషల్లీ చెప్పాలంటే లాస్ట్ టైం ఇష్యూ నేను మళ్ళీ ఫేస్ చేసి వస్తానని చెప్పి నాకు ఒక రకమైన భయం వస్తూ ఉంది. ఓకే అండి, ఈ వీడియో ఎంతమందికి మీకు కనుక మన వీడియోలు కనుక నచ్చినట్టయితే కానీ, నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే కానీ డెఫినెట్లీ ఒక లైక్ మాత్రం ఫస్ట్ కొట్టి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే, జై హింద్.